सभी लोग संस्कृत का मतलब केवल भाषा ऐसा जानते हैं। संस्कृत का मतलब केवल भाषा नहीं वो संस्कृत का मतलब हमारा वेद शास्त्रों ने, हमारा ऋषिमुनियों ने हमको दिया हुआ जीवन क्रम, जीवन पद्धति। जिस जीवन क्रम से, जीवन पद्धति से हम सभी दुख से, संसार से, जन्म मरण से बाहर आ सकते हैं, उस जीवन पद्धति क्रम को संस्कृत कहते हैं। తుంగా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం పేరు మత్తూరు. మీకు ఈ గ్రామం గురించి తెలియాలంటే ముందు ఒక భాష గురించి తెలియాలి. ఈ భాష ఎన్నో వేల సంవత్సరాల పురాతనమైనది. మన వేద గ్రంథాలకు, మహాకావ్యాలకు, శాస్త్రాలకు మూలమైనది. ఒకప్పుడు మన భారతదేశ ప్రధాన భాష. అదే మన సంస్కృత భాష, సాంస్క్రిట్. మన భారతదేశ విజ్ఞానాన్ని, సంస్కృతిని పెంచిన ఈ భాష కాలక్రమేణా వాడుకకు దూరమైంది. ఇది ఇప్పుడు కేవలం కొన్ని పూజలలో, మరికొన్ని ప్రత్యేక పాఠశాలల్లో మాత్రమే కనిపిస్తుంది. మనం ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాము. ఇంకా ఈ భాషతో మనకి పనేంటి అని మీరు అనుకుంటున్నారా? అది తెలుసుకోవడానికే నేను ఈ గ్రామం వచ్చాను. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉన్న ఈ గ్రామం భారతదేశంలోనే ఆఖరిగా మిగిలి ఉన్న సంస్కృతం మాట్లాడే గ్రామంగా నిలిచింది. 120 కుటుంబాలతో ఉన్న ఈ బ్రాహ్మణ అగ్రహారం మన సంస్కృతిని ఎలా కాపాడుకుంటుందో చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇక్కడ ప్రతి మాట, ప్రతి ఆలోచన సంస్కృతంలోనే వ్యక్తమవుతుంది. మనం అనేక యుగాల క్రితం నాటి సంస్కృతిని ఇక్కడ ప్రతిరోజు చూస్తాం. వీరికి సంస్కృతం అంటే ఒక ఆత్మీయత. ఈ గ్రామం దేశానికి 30కి పైగా సంస్కృత పండితుల్ని ఇచ్చింది. అసలు ఈ గ్రామం సంస్కృతానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తుంది? అసలు ఈ గ్రామ చరిత్ర ఏంటి? అది తెలుసుకోవడానికే నేను ఇక్కడి ఆచార్య కిరణ్ అవధాని గారిని కలిశాను. ये गांव बहुत पुराना गांव है। हमारा पूर्वज 800 वर्ष पहले शंकोटे गांव में रहते थे। वो केरला, तमिलनाडु भाग में है। ఆచార్య గారి ప్రకారం దాదాపు వీరి పూర్వీకులు 800 సంవత్సరాల క్రితం తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. వీరి మాతృభాష సంకేతి. ఇది వీరికి మాత్రమే అర్థమయ్యే సంకేతానికి వాడే భాష. ఈ భాషకి లిపి లేదు. ఇది సంస్కృతం, తమిళం, కన్నడ కలిసినట్లుగా ఉంటుంది. వీరు మన వైదిక సంస్కృతిని, సాంప్రదాయాలని, భాషను కాపాడుకోవాలనే ఆశయంతో ఈ అటవీ ప్రాంతానికి వచ్చి కుటీరాలను ఏర్పరచుకున్నారు. అలా మొదలైన వీరి ప్రయాణం, వీరి ఆశయం ఇప్పటికీ మనకి కనిపిస్తుంది. సంస్కృతం వీరి భాష కాదు, వీరి జీవన శైలి. వీరి తర్వాతి తరాలు ఎంతో అభివృద్ధి చెంది, ఎంతో ఉన్నతమైన చదువులు చదివినా సంస్కృతాన్ని మాత్రం వదలలేదు. అచింత్య అన్న నీ పేరు? అనంత సుబ్రహ్మణ్య, అనంత అనంతరామ, అనంతరామ, అచింక్య రామ, ఆత్రేయ, అచింత్య రామ, అనంతరామ, ఆత్రేయ. గుడ్ నేమ్. ఆత్రేయ రామ. ఈ డిజిటల్ యుగంలో కూడా ఈ గ్రామం తమ మూలాలని, అలాగే సంస్కృతిని కాపాడాలనుకుంటూ ముందుకు సాగడం ఒక గొప్ప విషయం.
ప్రతిరోజు ఇక్కడ పాఠశాలల్లో శిష్యులు వేదాలు, సంస్కృత వ్యాకరణం మరియు సాంప్రదాయ సాహిత్యం నేర్చుకుంటారు. ఈ చిన్న గ్రామంలో నేను ఒక విశేషమైన ప్రపంచాన్ని చూశాను. ఒక భాష జీవితం పొందితే అది ఎలా ఉంటుందో, అది రోజువారీ సంభాషణల్లో, వేద పఠనంలో, పూజా కార్యక్రమాల్లో, ప్రతి వ్యక్తి జీవన శైలిలో ఎలా ఉంటుందో చూశాను. భవిష్యత్తులో ఈ భాష మన తర్వాతి తరాలకు అందాలంటే ప్రతి ఒక్కరూ మత్తూరు లాంటి గ్రామాలను ఆచరిస్తే ఎంత బాగుంటుందో కదా. जीवन कर कर वेद शास्त्रों को मत छोड़िए. जनरेशन बाई जनरेशन वेद शास्त्रों का रक्षण करना ही चाहिए. वही कर्तव्य था, वही उद्देश्य था हमारा पूर्वजों का, वेद शास्त्रों का रक्षण करना. जनरेशन बाई जनरेशन उसको सिखाकर इधर हम वेद शास्त्रों का अध्ययन संस्कृत माध्यम से ही करेंगे, संस्कृत से ही करेंगे, अन्य भाषा से नहीं करेंगे. यहाँ पढ़ाई करना है, सीखना है. जो ब्राह्मण नहीं है उसको इंटरेस्ट है, उसके लिए हम एक अलग व्यवस्था भी किया है. वेद को नहीं सिखा सकते हैं हम, वेद और शास्त्रों को. अन्य संस्कृत साहित्य और वेदों में जो है अर्थ उसको हम सिखाते हैं. वो अभी भी है, इधर आते हैं, वैसे इधर रहने का व्यवस्था है, उधर बसकर वो सीख कर जाते हैं. ऐसा बहुत लोग आए हैं, बहुत लोग अभी भी आ रहे हैं. सभी लोगों को हम सिखा रहे हैं. जो संस्कृत में है, संस्कृत का अध्ययन करने के लिए सभी का अधिकार है, सभी संस्कृत का अध्ययन करते हैं. वेद शास्त्रों का जो अर्थ है वो भी जानने का सभी को अधिकार है. संस्कृत के बिना संस्कृति नहीं है, संस्कृति के बिना जीवन नहीं है. संस्कृत के बिना हमको दुख का परिहार और संसार से जन्म मरण से परिहार नहीं मिल सकता है. इसलिए अवश्य सभी को संस्कृत का अध्ययन करना चाहिए, संस्कृत रूप से जीवन करना चाहिए, उसी पद्धति से जीवन करना चाहिए जो वेद शास्त्रों ने ऋषियों ने बोला है. यही संदेश है. ऐसा जो जीवन करता है उसका जीवन आनंददायक, संतोषदायक और अति उत्कृष्ट जीवन होता है, उत्तम जीवन होता है. उसको जीवन में आनंद, समाधान, शांति, సంతోష सब कुछ मिलता है. మత్తూరు నాకు మరోసారి గుర్తు చేస్తుంది, ఒక భాషని కాపాడుకోవడం అంటే మన జ్ఞానాన్ని, సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడుకోవడమే.